ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. కొంతసేపు నేను దేవుని మాటలు మీకు చెప్తాను. ఆ మాటలు మీరు ఆశీర్వదకరంగా దీవెనకరంగా విని తీర్మానం చేసుకుని ఆశీర్వదకరంగా తిరిగి వెళ్ళాలని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ పరమగీతాల గ్రంథంలో మనం చాలాసార్లు ఒకసారి మాట చదువుకుంటుంటాము. ఆ మాట ఒకసారి మనం మరలా జ్ఞాపకం చేసుకుందాము. పరమగీతాల గ్రంథం 2వ కీర్తన 14వ చరణం. 14వ చరణంలో బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చాలు. ఈ వాక్యంలో పావురము మనకు కనిపిస్తుంది. ఈ పావురం దేనికి సూచన? సంఘానికి సూచన. వెరీ గుడ్. పావురము సంఘానికి సూచన. అయితే ఈ పావురము ఒక బండను ఆశ్రయించిందంట. ఓకే, మనకు ఆశ్రయించడానికి ఎన్నో ఉంటాయండి, చాలా ఉంటాయి. బంధువులు ఉంటారు, ఇంకా స్నేహితులు ఉంటారు. గత రాత్రి నేను ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పా, స్నేహితులు ఎట్లా ఉంటారు, స్నేహితుల మధ్య అనురాగాలు ఎలా ఉంటాయి, ఆ స్నేహితుల వలన కలిగే అనుభవాలు ఏంటి. గత రాత్రి ఉపవాస ప్రార్థనలో నేను కొన్ని విషయాలు వివరిస్తూ వచ్చాను. మనం ఆశ్రయిస్తాం. ఏదైనా ఆపద వచ్చిందనుకో, వెంటనే ఆప్తులైన వాళ్ళు ఎవరున్నారని వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళకి రింగ్ చేస్తాం. నువ్వు అక్కడే ఉండి ఇప్పుడు 5 నిమిషాలు అక్కడ ఉంటాను అని వాళ్ళని ఆశ్రయిస్తాం. సరే, ఇంకెక్కడికైనా మనం ఒక పని మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి నువ్వు కొంచెం రికమెండేషన్ ఇస్తావా, నువ్వు కొంచెం రికమెండ్ చేస్తావా అని కోరుకుంటాం. ఇలాగా అనారోగ్యం వచ్చిందనుకో వైద్యులను ఆశ్రయిస్తాం. లేదు ఏదైనా అప్పులు తిప్పులు ఉన్నాయనుకో ఐశ్వర్యవంతులు ఆశ్రయిస్తాం. సరే, వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుంది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ వల్ల ఏదో మేలు కలుగుతుందని ఆశ్రయిస్తాం. నేను అంటాను, బండ దగ్గర ఏం దొరుకుతుందని ఆశ్రయించింది పావురం. ఇప్పుడు పావురం పక్షి కదా, పక్షికి ఒక చెట్టు కావాలంటే ఓకే, ఆ చెట్టు నీడలో బ్రతుకుతుంది, ఆ చెట్టులో గూడు పెట్టుకుంటుంది, ఆ చెట్టులో ప్రశాంతంగా బ్రతుకుతుంది. అందులో దానికి ఒక నీడ, విశ్రాంతి, ప్రశాంతత దొరుకుతుంది ఒక చెట్టులో. ఎందుకంటే పక్షి కదా అది. అంతేగాని ఆ పక్షి 7 స్టార్ హోటల్కి వెళ్తుందా, 5 స్టార్ హోటల్కి వెళ్తుందా? వెళ్ళదు. దానికి కావాల్సింది ఒక నీడ, దానికి కావాల్సింది ఒక గూడు, దానికి కావాల్సింది ఒక ఆశ్రయం అన్నప్పుడు ఆ చెట్టును ఆశ్రయించిందంటే ఓకే. నేను అంటాను, బండ ఏమిస్తుందని బండను ఆశ్రయించింది? అసలు బండ అంటేనే మనకేంటి గుర్తు? ఆ బండ ఎప్పుడు మనకు అవసరపడుతుంది? నా మటుకు నేను చెప్పాలంటే బట్టలు ఉతికేటప్పుడు. అంతే కదండి. ఒక పల్లెటూరులో బట్టలు ఉతికేవాళ్ళు చెరువు దగ్గరికి లేకపోతే కాలువ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బండ పెట్టుకుంటారు. అక్కడ బండ పెట్టుకొని ఇక దాని మీద అంటుంటారు. మీకు పల్లెటూరులో, మాకు పల్లెటూరులో లే, మీకు టౌన్లో అంత సీన్ లేదులే. మీకు అపార్ట్మెంట్లో బండలు గంటలు దొరుకుతాయి ఏంటి? కరెంట్లో పెట్టే మిషన్లు గిర్ర తిరుగుతుంటే మోటెత్తి దాంట్లో వేస్తే తిప్పి సాలిపో అంటది ఆ మిషను. ఇది మనకు. కానీ పల్లెటూరులో మనం చూస్తే వాళ్ళు బట్టలు ఉతుకోవడానికి ఒక బండ, మనకు అంతవరకే తెలుసు. అంతకు మించిన ఆనవాళ్ళు మనకు తెలియదు, అంతకు మించి దాంట్లో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి మనకు తెలియదు. మరి ఈ పావురం మనకు నేర్పుతుంది. ఈ బండ సందులలో ఎగిరే పావురము ఈ బండ పేటులను ఆశ్రయించిన, నేను అంటాను, ఆ బండను ఎందుకు ఆశ్రయించింది పావురము? ఏం కలుగుతుందని? నిజమే, ఆ బండలో ఏదో దొరకకపోతే ఎందుకు ఆశ్రయిస్తుంది? ఆ బండలో ఏదో ఉందని గ్రహించకపోతే ఆ బండని ఎందుకు కోరుకుంటుంది, ఎందుకు ఆ బండని ఆశ్రయిస్తుందనే ప్రశ్న కూడా మనకు కలుగుతుంది. దానికి బైబిల్, పరిశుద్ధ గ్రంథం మనకు సమాధానం ఇస్తుంది. ఏంటి ఆ బండలో ఏం కలుగుతుంది, ఏం దొరుకుతుంది అని అంటే, మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక 3-4 వాక్యాలు నేను చూపించి ముగిస్తాను. అది ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. చాలండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. లెబానోను పొలములోని బండ మీద, ఎక్కడ బండ అంటే ఇది? ఎక్కడుందంటే ఈ బండ? లెబానోను పొలములోని బండ. అంటే ఈ బండ ఎక్కడుందంటే ఒక పొలములో ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎక్కడుందండి ఈ బండ? పొలములో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే, ఈ పొలంలోకి ఎందుకు వచ్చారంటే, ఈ పొలములో ఒక బండ ఉంది. హల్లెలూయా. ఈ పొలములో ఉన్న బండ దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? మీ గోడు చెప్పుకోవడానికి, మీ విషయాలు చెప్పుకోవడానికి, మీ సంగతులు చెప్పుకోవడానికి, ఆ బండ ఇచ్చే ఆ సందేశాన్ని తీసుకొని మీ బ్రతుకులు మార్చుకోవడానికి ఒక ఆశ్రయం అన్నట్లుగా ఈ బండ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఈ బండతో మీరు మాట్లాడాలంటే ఈ పొలములోకి రావాలి. ఈ బండ మీకు కావాలంటే ఈ పొలంలోనికి మీరు అడుగు పెట్టాలి. ఈ బండ ఎక్కడో రోడ్డు ప్రక్కన, ఎక్కడో కలెక్టర్ ఆఫీసులో, ఎక్కడో కాలువ దగ్గర, ఎక్కడో పుట్లలో చెట్లలో అక్కడ లేదండి. వింటున్నారా? ఈ బండ ఎక్కడుందంటే ఒక పొలము. ఆ పొలములో ఈ బండ ఉంది. ఈ బండను ఆశ్రయించిన ప్రతివాడు ఈ పొలానికి రావాలి, ఈ పొలములో నిలవాలి. ఈ పొలము యొక్క అనుభవం ఇది సంఘం. పావురం అంటే సంఘం, పొలం అంటే సంఘం, బండ అంటే క్రీస్తు. ఇవన్నీ మనకు తెలియాలండి. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి జాగ్రత్తగాను. ఈ పొలములో ఈ బండ ఉందంట. ఇంకొక విషయం కూడా చెప్తా. ఏ పొలం ఈ పొలము అనంటే లెబానోను పొలం అంట. ఆమేన్. ఏ పొలము? లెబానోను పొలములోని బండ. లెబానోను అంటే టూకీగా, గతంలో ఇప్పుడు నేను ఒకసారి కూడా మీకు సందేశం ఇచ్చాను. లెబానోను గూర్చి సారవంతమైన నేలని, ఫలభరితమైన ప్రదేశమని, దేవుడు కోరుకునే స్థలమని. మరి మీకు ఎంతమందికి గుర్తుందో? గుర్తుంటే స్తోత్రం, గుర్తు లేకపోతే స్తోత్రం. అంతే కదా మరి. ఓకే, అయితే నేను మరలా వాటిని జ్ఞాపకం చేయాలంటే లెబానోను అనంటే అభివృద్ధి, వృద్ధి. లెబానోను దేవదారు వృక్షము వరే వాళ్ళు ఎదుగుదురు. లెబానోను అంటే ఒక అభివృద్ధి. ఉన్న స్థితిలోనే ఉండిపోవడం కాదు, కలిగిన స్థితిలోనే సంతృప్తి పొందడం కాదు, కలిగిన స్థితిలోనే ఇది చాలు అని అనుకోవడం కాదు. అక్కడి నుంచి ఎదిగి 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 ఎంతవరకు ఎదగాలి అని అంటే ఒక్క మాట చెప్పేస్తా, చచ్చేంతవరకు ఎదగాలి. ఎదగాలంటే ఏంటి? పొడుగోటోళ్ళు అవ్వాలని కాదు. పొడుగోటోళ్ళు ఇంకా బొంగునాథంగా లాగా వెళ్ళిపోవాలని కాదు. బుద్ధిలో అభివృద్ధి ఉండాలి. బాగుంది మాట, బాగా చెప్పండి, మీరు చెప్పండి. బుద్ధి అభివృద్ధి. బాగుంది, నాకు ఇప్పుడే వచ్చింది ఆ ప్రకటన. ఈ బుద్ధిలో అభివృద్ధి ఉండాలి. అంటే వాక్యంలో కూడా మనం చదువుతాం కదండి, నేను అప్పుడు చిన్నవాడిగా మాట్లాడాను, కానీ ఇప్పుడు పెద్దవాడిని. ఇప్పుడు నేను అలాగా మాట్లాడలేను. ఇప్పుడు అలాగ నేను మాట్లాడడానికి కుదరదు. ఎందుకంటే అప్పుడు చిన్న వయసు, చిన్న మనస్సు. అప్పుడు ఆ మనస్సుకు తగిన మాటలు, ఆ వయసుకు తగిన మాటలు అప్పుడు మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆ వయసులో, ఆ పరిస్థితులలో, ఆ మనస్సుతో నేను లేను. ఇప్పుడు నా మనస్సు విశాలపరచబడింది. దైవజనుడు చెప్తాడు. అంటే మన బుద్ధిలో ఆ అభివృద్ధి ఎప్పటికప్పుడు కలిగిన అనుభవమే లెబానోను. ఎప్పుడు ఒక స్థితిలో మనం సెట్ అయిపోకూడదండి. కొంతమంది అంతే, అందరు కాదు, కొంతమంది వాళ్ళలో ఎదుగుదల ఉండదు. ఆదివారం అయితే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తారు, కానీ ఆదివారం అయితే బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆచారంగా కొన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతారు, కానీ వాళ్ళలో ఆ అభివృద్ధి, ఆ ప్రాస్పరస్, ఆ ఎదుగుదల, ఆ గతానికి ఇప్పటికీ ఉన్న ఆ మార్పు మనం చూడలేమండి. ఇప్పుడు మనకు అది క్లారిటీ కావాలి, తెల్ల అవ్వాలంటే ఎవరికన్నా ఈ మైక్ ఇచ్చి ప్రార్థన చేయమనాలి. అప్పుడు తెలిసిపోద్ది వారు. మా అమ్మ దేవుడా, మా నాయన దేవుడా, మా అమ్మ దేవుడా, మా నాయన దేవుడా, నజరేయుడా నైజనామని అడుగుతున్నాం తండ్రి, రామేన్. అంతే. వాళ్ళలో ఎదుగుదల ఉండదు, దేవునితో మాట్లాడుకునే అనుబంధం ఉండదు, దేవునితో సహవాసం చేసే అనురాగం ఉండదు, దేవునితో నడవగలిగిన ఆ సహవాస సంబంధాలు ఉండవు. వింటున్నారండి? ఇప్పుడు ఎప్పుడు మాట్లాడేవానికి మాటలు వెతుక్కోవలసిన అవసరం లేదండి. నన్ను అప్పుడప్పుడు అక్కడక్కడ అడుగుతుంటారు, అన్న మీరు భలే ఫ్లోలో మాట్లాడేస్తారు ఏంటి, భలే ఫ్లోలో మాట్లాడేస్తారు, అసలు మీరు మాట్లాడేటప్పుడు తడుక్కున్నట్లుగా అట్లా ఉండదు, ఆ ఫ్లో భలే ఉంటుంది అన్న. అంటే నేను అన్నాను, నా డ్యూటీ అది, నా ఉద్యోగమే అది.
దాంట్లో మళ్ళీ వెతుక్కునేది ఏముంది? ఇప్పుడు మీరున్నారు, వంట చేశారనుకో, వెతుక్కుంటారా? కళ్ళు మూసుకుని వేసేస్తారు, ఉప్పు కొలత కూడా వేయరు, కరెక్ట్గా వేస్తారు. మీ డ్యూటీ అది. మరి నా డ్యూటీ ఇది, మళ్ళీ నేను ఎత్తుక్కునేది ఏంటి? నా ఉద్యోగం ఏంటి? నా డ్యూటీ ఏంటి? నా భుజస్కంధాల మీద పెట్టిన భారం ఏంటి? నేను నిలబడ్డ వేదిక ఏంటి? మాట్లాడడమే, చెప్పడమే, వివరించడమే, ప్రకటించడమే కదండి. దానికి మరలా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్క మాట నాకు సమాధానం చెప్పండి. అదేంటంటే, అలాగే ప్రార్థన అనేది నా డ్యూటీ అనుకో, అప్పుడు వెతుక్కోవాల్సి వస్తుందా? ఎవరు వెతుక్కోవాలి? కొత్తోడు వెతుక్కోవాలి. ఎంతకాలం కొత్తోడుగా ఉంటావు నువ్వు? ఎంతకాలం కొత్త దానిలాగా ఉంటావు? మీరు ఆలోచించండి. ఎంతకాలం కొత్తవాళ్ళలాగా, కొత్త దానిలాగా, ఏమి ఎరుగక ఏదో వచ్చి చూసుకొని వెళ్ళిపోతే అట్లాగా ఎంతకాలం ఉంటావు? అనర్గళంగా మాట్లాడగలిగిన వాడు ఎవడు అంటే అలవాటు పడ్డవాడు, అంతే కదండి. అందరం భోజనాన్ని కూర్చున్నాం, తింటా ఉన్నాం, కరెంటు పోయింది, ఈ పక్క చప్పుడుని పడుతుంది, చూస్తేనే వాడు చీకట్లో కూడా తింటున్నాడు. రే ఆగా, కరెంట్ వస్తుంది అంటాడు. అంటాడు, ఏముందిలే అన్న, కరెంట్ రాకపోతే ఉంది, ఈ నోటికి చెయ్యి తెలీదా ఏంటి? అలవాటు అయిపోయింది కదా. వాడు చీకట్లో కూడా కలుపుకొని శుభ్రంగా తింటున్నాడు. మరి నేనంటాను, అదే చీకటిలో అలవాటుగా మోకరించేందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? అదే చీకటిలో నీవు చిరుదీపమై ఎందుకు వెలగలేకపోతున్నావు అంటే అది అలవాటు లేదు, ఇది అలవాటు ఉంది. అలవాటైన వాటికి తడబడవలసిన అవసరం లేదు, అలవాటైన వాటికి వెతుక్కోవలసిన అవసరం లేదు, అలవాటైన వాటి కొరకై మనం ఏదో అనుకోవలసిన అవసరం లేదు. ఆ స్పిరిచువల్ స్టేటస్, ఆ స్థితిని మనం కోరుకొని అంచెలంచెలుగా ఎదగాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. వచ్చిన నీవు, కూర్చొని విన్న నీవు అనేకులకు చెప్పగలిగిన, అనేకులకు వివరించగలిగిన ఆ దేవుడితో నీకున్న ఆ సహవాస సత్సంబంధం నానాటికి ఏమవ్వాలంటే దగ్గర అవ్వాలి కానీ దూరం కాకూడదండి. సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ పెరగాలి, అంతేనా కదా? సీనియారిటీ పెరిగే కొద్దీ ముదిరిపోకూడదు, సీనియారిటీ పెరిగే కొద్దీ వాడిపోకూడదు. ఎందుకంటే బెండకాయ ఉంది అన్న చెప్పేవాడు ఏసన్న గారు, బెండకాయ లేతగా ఉన్నప్పుడు ఇలాగా ఉంటుందంట, ముదిరిందనుకో వాలిపోద్ది. వాలిపోయిన బెండకాయ చూసి వెంటనే ఏమంటారో తెలుసా? ముదిరిపోయిందిరా, ఇది కూరకు పనికి రాదురా, కోసి పడే. మన సీనియారిటీ పెరిగే కొద్దీ మనలో యథార్థత పెరగాలి, నీతి పెరగాలి, సమర్పణ పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, విశ్వాసం పెరగాలి, నిరీక్షణ పెరగాలి. ఇలాగా క్రీస్తు యేసు వలె మనముండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. ఎవరి వలె ఉండుటకు? అందరు చెప్పాలి, ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ఉండుటకంటే ఆయన అన్నింటిలో సంపూర్ణుడు కనుక మనము కూడా లెబానోన్ అంటే ఎదగడం. రెండవది లెబానోన్ అంటే సౌందర్యం. క్లుప్తంగా చెప్పేస్తాను, టైం అయిపోయింది, నాకు ఇంకా సరిగ్గా అర్ధగంటే ఉంది. ఆ అర్ధగంటలో నేను చెప్పేయాలి కదా. వినండి జాగ్రత్తగాను. లెబానోన్ అంటే సౌందర్యం. పరమగీతాల గ్రంథంలో చదువుతాం మనం. లెబానోన్ అంత సౌందర్యం. ఓకే, లెబానోన్ అంటేనే ఒక సౌందర్యం. ఏంటి ఈ లెబానోన్ అనుకునే సౌందర్యం? కళ్ళు పెద్దవనా? కొంతమందికి ఏంటి నవ్వారు ఏంటి మీరు? అర్థమైందా? కళ్ళు నేను అనకూడదు కానీ వాళ్ళకి ఆ కళ్ళు అంత పెద్దవిగా ఉంటే అందం. ఓకే, కొంతమందికి వాళ్ళు నచ్చింది మెచ్చింది ఉంటుందిలేండి, అవన్నీ మనకిందుకు ఇంకా సూర్యావారం. ఇది కాదు అందం. ఈ అందాలన్నీ ఒక రోజున ఏమైపోతాయి? వాడిపోతాయి. ఉన్న గ్లామర్ అంతా ఏమైపోద్ది? కరిగిపోద్ది. నిన్న రోజున మొన్న రోజున ఉన్న అందం రేపటి రోజు మరుసటి రోజు ఉంటుందని ఎవడు భ్రమపడకూడదు, ఎవరు కలగనకూడదు, ఎవరు మురిసిపోకూడదు. విజయవాడలో కొంతమంది ఉన్నారు మా పాతోళ్ళు. వాళ్ళ పుట్లో నేను ఏసన్న గారితో హోల్ నైట్కి వచ్చేటప్పుడు చూస్తే అమ్మో కింగులు. అప్పుడు కింగులు, ఇప్పుడు తోతలం బెదలం అంటున్నారు. తోతలం అంటారు. అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు. సరే ఆడ సంగతి పక్కన పెట్టండి, నా సంగతి ఏంటి?
ఒకప్పుడు చిన్న వయసు అప్పుడు చలాకీగా పరుగులు తీసి గంతులేసి ఇక్కడ ఎగిరేనంటే ఆడు దూకేవాడిని, ఆడు ఎగిరితే ఆడు దూకేవాడిని. మరి ఇప్పుడు ఎగరగలనా? ఎగురైనంతే. నా సంగతి చెప్తే నవ్వుతున్నారంటే మీ సంగతి ఏంటి? ఇవి కాదండి సౌందర్యం. ఏది? లెబానోనుకున్న సౌందర్యం ఇది కాదు. నేను యెరూషలేములో మొన్న ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ఎంత ఆహ్లాదకరమో, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మరి ఆ సౌందర్యం కలిగిన ఆ అనుభవాన్ని ఆధ్యాత్మికమైన మన జీవితంలో మనం చూడాలంటే లెబానోనికి, నాకు తెలిసి లెబానోనుకున్న ఆ సౌందర్యం ఏంటంటే అది ఎప్పటికప్పుడు చిగురు పెట్టడం, ఎప్పటికప్పుడు మొవ్వ వేయడం, ఎప్పటికప్పుడు ఎదగడం. ఇప్పుడు చూడండి, చిగురు పెట్టిన లేలేత చిగురున్న మొక్కను చూసామనుకో ఎంత అందంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అవన్నీ ఆస్వాదించే అంత మనసు కాదులే మాకంత గొడ్డుగారం వేసుకొని తినడమే అంటారా? కొన్ని మొక్కలు చూస్తే కడుపు నిండిపోద్ది. మరి మీకు అట్లాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని మొక్కలు చిన్న చిన్న లేలేత ఆకేసి చిన్న చిన్న పిందెలు పెట్టి చిన్న చిన్న ఆకులతో అలా చిన్న పిల్లగాలికి అలా ఊగుతుందనుకో, ఆ చెట్టు దగ్గర కూర్చొని వాటిని చూస్తూ ఉంటేనే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం. అంతే, ఎక్కడికో వెళ్ళిపోతాం. నేనైతే వెళ్ళిపోతాను, మీరు వెళ్ళరులే. నిజం. ఆ పచ్చని పొలం, పచ్చని పైరు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక ఆరాధన ముగించుకొని నేను మాకు వీసా ఇచ్చిన సామ్యూల్ గారు ఇక్కడికి వచ్చారు కదా, పెద్ద ఆయన, వాళ్ళ చర్చికి ఆరాధనకి వెళ్తున్నాం. మీరు నమ్మండి బాబా, ఆయన చర్చికి, ఆయన ఇంటికి వెళ్ళే దారిలో ఉంటాయి బాబు ఈ రోడ్డుకి ఇటువైపు స్థలాలు. అసలు చూసారంటే మీరు ఇడిచిపెట్టరు. అంతే, నిజం. పచ్చని లాను, పచ్చని గడ్డి మీద ఆ చిన్న చిన్న పుష్పాలు కానీ మొక్కలు కానీ ఈ ఫోటోలో చూస్తుంటాం మనం, సీనరీస్. అసలు కళ్ళతో చూస్తుంటే నా మట్టుకైతే నిజంగానండి అసలు ఎంత పరవశించిపోయానో, గుండె నిండిపోయింది. అసలు ఇప్పటికీ మర్చిపోలేను, అంత మధురంగా ఉంటుందండి ఆ అట్మాస్ఫియర్. మరి లెబానోనుకున్న ఆ సౌందర్యం ఏంటంటే అదే, ఎప్పటికప్పుడు చిగురు పెట్టడం, ఎప్పటికప్పుడు లేలేత ఆకులు వేయడం, ఎప్పటికప్పుడు ఆ నూతనత్వం, ఆ అభివృద్ధి. మరి మనకుండవలసిన సొగసు ఏంటి? మనకుండవలసిన సౌందర్యం ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేసుకొని, లిప్స్టిక్ పూసుకొని, కనుసైగులు కాదు ఏంటి, ఇప్పుడు CBZ బైక్ లాగా పెట్టేస్తున్నారు కొంతమంది. ఇది తీసేసి ఇట్లా ఇక్కడ పైకి ఇంత వంకర ఎందుకు తిరిగిందని చూస్తే దేవుడిచ్చినవి కాదు అయ్యి. దేవుడిచ్చిన ఏ వంకరగా ఉండవు, మనం పెట్టుకున్న ఎన్ని వంకరగా ఉంటాయి. సరేలేండి, వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోవాలా, ఎందుకంటే మహిళా మండలి నా మీద. ఇవి కాదండి మన అందం ఏంటంటే అదిగో మనలో కలిగే నూతనత్వం. చేతులతో చప్పట్లు కొట్టండి గట్టిగాను, సచ్చు దెబ్బలు గట్టిగా కొట్టు. హల్లెలూయా. మనలో కలిగే ఆ నూతనత్వం, మనలో కలిగే ఆ చిగురు పెట్టే అనుభవం, మనలో కలిగే ఆ అభివృద్ధి, సొగసు, సౌందర్యం, అందం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో వాళ్ళ అనుభవాలను గుప్తపరిచి మాట్లాడతారే, ఆ ప్రార్థన వింటున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో. వింటున్నారండి? మన ప్రార్థన మందిరానికి ఒక ఆయన వచ్చేవాడు, పెద్ద ఆఫీసర్ ఆయన, గొప్ప ఆఫీసర్ ఆయన. ఇప్పుడన్నా నేను కనుక ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేస్తాడండి. నిజం నేను చెప్తున్నాను, ఆయన ప్రార్థన చేసేంతవరకు మైక్ అక్కడ పక్కన పెట్టేసి నేను మౌనంగా తలంచేస్తానండి. అంత మధురంగా చేస్తాడు. అంటే మధురంగా అంటే ప్రియాతి ప్రియమైన యేసయ్యా అట్లని కాదు, ఆ మాటలోనే ఆ బంధం, దేవునితో అతను ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాడో సుస్పష్టమైపోద్దండి. అసలు ఆయన మాట్లాడేటప్పుడే, ఆయన ప్రార్థన చేసేటప్పుడే అలా రెండు చేతులు ఎత్తి యేసయ్యా అని స్టార్ట్ చేస్తాడండి. ఎప్పుడైనా నేను ప్రేరేపింపబడిన వాడు ప్రార్థన, మన వాళ్ళకి ఎప్పుడన్నా ఏదో అదుపు తప్పి నేను ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అన్నాను అనుకో, ఆ చేసేవాళ్లే ఎవరు ఒక 3-4 ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తప్ప ఇంకొకరిని చేయనీరు. సరే, వాళ్ళు అవకాశం ఇచ్చిన ఇంకొకరు చేయరు. ఇంకా వాళ్ళు చెప్పిందే పాడిందే పాడరా పాశుపళ్ళ దాసరా సామెత ఒకటి ఉందిలేండి. ఇంకా ఆడదే. కొన్ని సందర్భాలు సిగ్గుపడాల్సి వస్తుందండి. అరే, ఇంత పెద్ద విశ్వాసులు, ఇంత పాత సీనియర్ విశ్వాసులు వీళ్ళని మాట్లాడరేంటి, ప్రార్థన చేయరేంటి
అనుబంధం, అదొక అనుబంధం. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడన్నా నేను ప్రార్థన చేయమంటే ఆయన ఎప్పుడైనా ప్రార్థన చేస్తే వెంటనే నేను మైక్ ఆఫ్ చేసేస్తాను, అలాగే తలొచ్చేస్తానండి. ఎందుకంటే అంత మాధుర్యంగా దేవునితో అతనుకున్న అనుబంధాన్ని ఆయన మాటల్లో మనం ఇట్టే గుర్తుపట్టచ్చు అండి. అది కూడా ఎలా ఉంటుందంటే, ఆయన పెద్ద ఆఫీసర్ అండి, గొప్ప మంచి పొజిషన్లో ఉన్నవాడు, సర్లేండి ఆయన పొజిషన్ని ఆయన కూడా లెక్క పెట్టడు, అలాంటిది మనకి ఎందుకులే. కానీ అసలు ఆయన అంత ఆఫీసర్, అంత గొప్పోడై ఉండి ఆయన ఉన్నత స్థానంలో ఉండి చిన్న పిల్లగాడిలాగా అప్పుడు 10 గంటలకు ఆరాధన, మనకు 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి వచ్చి నిలువ మోకాళ్ళ మీద ఉంటాడండి. అలాంటి వాళ్ళని వృద్ధిలో మనం చూస్తామండి. 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆయనకు అనవసరం. 9 గంటలకు 9:30కి వచ్చి ఆ ముందు లైన్లో మోకరించి ప్రార్థనలో ఉంటాడు. ఇక ఆయన పెద్దగా పాటలు పాడేది రాకపోయినా నిలువు మోకాళ్ళ మీద పాటలు పాడుతుంటే అందరూ ఈయన నిలువు మోకాళ్ళ మీద చక్కగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తాడండి. ఒక మాట చెప్పాలంటే ఆ ఆరాధన చేసేటప్పుడు ఆయన ముఖం చూస్తే దేవదూత ముఖంలాగా ఉంటుందండి. నేను సాక్షులు చెప్తున్నాను, ఆయన గణపరచడానికి, ఆయన నిలబెట్టి మాట్లాడట్లే, ఆయన గణపరచడానికి సాక్షులు చెప్తున్నా, దేవదూత ముఖంలాగా ఉంటుంది. నేను ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూశానండి. నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు రాజీవ్ కాలనీ అనే చోట నుంచి ఒక ముసలాయన వచ్చేవాడు. వాళ్ళది శ్రీకాకుళం. ముసలాయన దోవత కట్టుకొని, తెల్ల లాల్ చేసుకుని దోవత కట్టుకొని వస్తాడు, పెద్ద అయిన ముసలాయన. సేమ్ ఆయన కూడా నా కళ్ళతో కొందరు చూశానండి. ఆయన కూడా అంతేనండి, నిలబడి ఆరాధన చేస్తుంటే మీరు నిజం చెప్తున్నాను, మీకు ఒకవేళ అలాంటి నేత్రాలు, ఆత్మీయతను చూడగలిగిన నేత్రాలే మీకుంటే ఆయన చూస్తే ఆయన ముఖంలో దేవదూత ముఖం కనిపిస్తుందండి. ఇలాంటి వాడు నేను చాలామందిని చూశానండి. అందరిని కాదులేండి, కొందరిని. వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపే కాలంలో మనం వాళ్ళు చూస్తే వాళ్ళ ముఖంలోనే ఆ ప్రసన్నత, ఆ దైవ కళ, ఆ జీవం, దేవుడితో వాళ్ళకున్న ఆ అనుబంధాన్ని ఇట్టే మనం గుర్తుపట్టేయచ్చండి. అదే అందం, అదే అందం. నువ్వు అరంగంలో పొగడెరు కొట్టినా చెమట పట్టిందంటే చెప్పండి ఎట్టుంటుంది? మూతి ఒక్కటి ముందుకు ఉంటుంది అంతే. అది కాదు అందం. లేకపోతే ఏదో ధరించుకోవాలి అది ఇది అలా కాదు, దానివలన రాదు అందం. ఈ లెబానోనుకున్న అందం ఏంటంటే అది చిగురు వేయడం, ఆ పర్వతం చిగురాకులతో కప్పబడడం, ఆ పర్వతం లేలేత ఆకులతో పచ్చగా కనబడడం, దాన్ని చూస్తేనే అందం, సౌందర్యం. ఆమేన్. మరి ఆ చిగురు పెట్టే అనుభవం, ఆ అలంకరింపబడిన అనుభవం, ఆ మవ్వ వేసే అనుభవం, ఆ ఎదిగే అనుభవం ఎంతవరకు మనం కలిగి ఉన్నాము? శరీరానుసారంగా మంచి సౌందర్యమే, కానీ స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా ఎంత అందం కలిగి ఉన్నాం మనం? ఎలాంటి అనుభవాలు? ఒక మోడు బారిపోయిన ఎండిపోయిన చెట్టు ఒకటి ఉందనుకో, అందంగా ఉంటుందా? అదే చిన్న చిన్న చిగురాకులతో మవ్వ వేస్తూ చిన్న పిల్లగాలులకి ఆ చిన్న చిగురుటాకు అలా కదులుతుందనుకో, స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సరే, సమీపోతుంది. ఇంకొక మాట చెప్తానేనండి. మూడవది, లెబానోన్ అంటే అర్థం ఏంటంటే, ఒకటేమో అభివృద్ధి, ఒకటేమో సౌందర్యం, మూడేమో సువాసనకి సూచన. ఈ లెబానోను సువాసన, దుర్వాసన. అందరు చెప్పాలి, ఏ వాసన? మీరు సువాసనగా ఉంటే కూర్చుంటారా, దుర్వాసనగా ఉంటే కూర్చుంటారా? మీరు కూర్చోగానే కుక్క సచ్చిన కంపు కొడితే ఉంటారా, వెళ్ళిపోతారా? ఉంటారా? మాట్లాడండి మరి. అలాగా కూర్చోగానే ఆ పక్కన కుక్క చచ్చిన వాసన వస్తుంది అనుకో, అబ్బా స్తోత్రం హల్లెలూయా గ్లోరీ, అబ్బాబాబా అట్లా అంటారండి. చెప్పకముందు బైబిల్ పట్టుకొని పొరారు అక్కడి నుంచి. ఆ దుర్గంధం, ఆ దుర్వాసన. లెబానోను అలా కాదండి, సువాసన కలిగిన అనుభవం అంట. ఎందుకు సువాసన అంటే, ఆ పర్వతాల మీద, లెబానోను ఆ పర్వతాల మీద ఈ పుష్పాలు పరిమళించి, ఈ పుష్పాలు వికసించి, ఈ పుష్పాల వలన వచ్చిన ఆ సువాసన ఆ పర్వత ప్రాంతాలన్నిటిని ఆనందింపచేస్తుందంట. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నువ్వు కూర్చున్న చోట నీ సువాసనకి సాక్ష్యం. సువాసన అంటే సాక్ష్యం. అట్లా అని చెప్పి నేను వచ్చేటప్పుడు అన్న సువాసన తెచ్చుకోమన్నాడు అని చెప్పి అత్తరుగాను కొట్టుకొని వచ్చారు.
ముక్కులు బగిలి చస్తారు మళ్ళను. అత్తరు కొట్టుకొని రమ్మని చెప్పట్లే, సెంటు కొట్టుకొని రమ్మని చెప్పట్లే. కొంతమంది సెంట్లో స్నానం చేసేవాళ్ళు ఉంటారండి, నాకు తెలుసు అట్లాంటి వాళ్ళు. దేంట్లో? సెంట్లో స్నానం చేసి వస్తారు. వాళ్ళకు ఒక డబ్బా ఒక రోజుకి అయిపోద్ది. నేను అది కాదు చెప్పేది. నీ సాక్ష్యం పరిమళించు సువాసనగా ఉండాలి. నీ సాక్ష్యం అనేకులకు ఆహ్లాదకరంగా, అనేకులకు ఆశ్రయంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల జీవితానికి ఒక మార్గదర్శక మాదిరిగా నీ సాక్ష్యం పరిమళించాలి. ఇదిగో ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఈ పొలం ఏ పొలం అంటే అభివృద్ధి చెందుతూ సౌందర్యం కలిగి సువాసన గల సంఘములో ఉన్న బండ ఈ బండ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంది బండ? ఎక్కడుంది బండ? ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి యేసునా స్వామి అంటే అక్కడ యేసునా స్వామి లేడు. ఎందుకు లేడు అని అంటే అది అభివృద్ధి చెందేది కాదు, అది పరిమళించేది కాదు, అది సువాసన కలిగింది కాదు, అది సౌందర్యం కలిగింది కాదు. ఒకవేళ నీకు ఒక పర్వతంలా కనబడచ్చేమో, కానీ అక్కడ క్రీస్తుకు సాదృశ్యమైన బండ లేదు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను. అదేంటంటే ఈ బండ మీదంట హిమము కప్పబడి ఉందంట. మంచు, హిమము, మంచు దేనికి సూచన? మరి మరి నేర్చుకోవాల్సింది. మరి తెలిస్తే గట్టిగా చెప్పచ్చుగా. కృప. మంచు దేనికి సూచన? కృప. వర్షం దేనికి సూచన? నీతి, నీతి, నీతి. గాలి దేనికి సూచన? పరిశుద్ధాత్మకు. నీళ్లు దేనికి సూచన? వాక్యానికి. ఇవన్నీ ఫండమెంటల్స్, ఇవన్నీ మన మైండ్లో ఉండాలండి. అగ్ని దేనికి సూచన? పరిశుద్ధాత్మకు, శుద్ధీకరణకు. ఓకే. మేఘము దేనికి సూచన? సందేశానికి. లోయలు దేనికి సూచన? నిరీక్షణకు. పర్వతాలు దేనికి సూచన? స్థిరత్వానికి. ఇవన్నీ ఫండమెంటల్ సూత్రాలు ఇవన్నీ. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ గమనించండి. ఈ బండ మీద ఏం కమ్ముకొని ఉందంట? మంచు. మంచు అంటే, హిమం అంటే కృప. మీరు కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలు మీరు చాలాసార్లు చదువుతుంటారు. ఆయన యొద్ద కృప దొరుకును. ఎందుకు దొరుకును అంటే ఈ బండ కృపతో కప్పబడి ఉందంట. కృప ఎక్కడన్నా మనకు కావాలంటే ఆ బండ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు రివర్స్లో చెప్పాలి, త్వరగా నేను అడిగిన దానికి టకటక సమాధానం చెప్పాలి. రివర్స్లో బండ దేనితో కప్పబడి ఉంది? కృపతో. అంటే కృప ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ కృప కలిగిన ఈ బండ, ఈ కృప అయిన ఈ బండ ఎక్కడుంది అని అంటే లెబానోను పొలములో ఉంది. లెబానోను పొలములో ఉంది. లెబానోను పొలం అంటే ఏ పొలము? అభివృద్ధి కలిగి, సౌందర్యం కలిగి, సువాసన కలిగిన ఆ పొలములో ఉన్న బండ. ఆ బండను ఆశ్రయించిందంట ఈ పావురం. కొట్టో గట్టిగా చప్పట్లో ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పావురమా, ఎందుకు నువ్వు ఆ బండను ఆశ్రయించావంటే, అయ్యా ఆ బండ లెబానోను పొలంలో ఉంది. ఆ బండ కృపగల బండ, కృపగల బండ. ఆ బండ దగ్గరికి వెళితే నాకు కృప దొరుకుతుంది, నాకు కనికరం కలుగుతుంది, నాకు దయ కలుగుతుంది, నాకు కటాక్షం కలుగుతుంది. ఆ బండను నేను ఆశ్రయించి ఆ కృప చేత బ్రతుకుతున్నానయ్యా. స్తోత్రం కలుగుగాక. ఎందుకంట ఈ పావురం బండను ఆశ్రయించింది? ఏం చెట్లు ఉన్నాయి కదా, పుట్లు ఉన్నాయి కదా, గట్లు ఉన్నాయి కదా, లేక ఆ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది. అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళని ఎవరిని ఆశ్రయించడం ఏంటంటే, వాళ్ళందరిని ఆశ్రయించడం వేరు, ఈ బండను ఆశ్రయించడం వేరయ్యా. హల్లెలూయా. వాళ్ళందరినీ ఆశ్రయిస్తే ఏదో ఒకటి దొరుకుతుందేమో, కానీ ఈ బండను ఆశ్రయిస్తే సమస్తము దొరుకుతాయ్యా. ఆ కృపలో నిక్షిప్తమై ఉన్న ఆ బండ. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను, నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవకు మధురాతి మధురం
అనుక్షణం తృప్తి పొందెదను. ఈ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కోరిసేనే నీ కృపామృతం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం అమృతం? అందరు చెప్పండి. ఏం అమృతం? అమృతం మీరు ఎప్పుడైనా తాగారా? తాగలేదా? నేను ప్రతి ఆదివారం తాగుతూనే ఉంటా. మీరైతే మీ సాక్ష్యం అయితే నా సాక్ష్యం ఇది. ఏం చేస్తాం? మళ్ళీ ఆమె అంటున్నావు. నేను ప్రతి ఆదివారం తాగుతూనే ఉంటా. ఏ అమృతం అది? ప్రతిరోజు నేను అమృతాన్ని త్రాగుతూనే ఉంటా, టేస్ట్ చేస్తూనే ఉంటా. ఏ అమృతం అది? మరి మీరు నిజం చెప్పండి. సరే, రోజు ఆ కృపామృతాన్ని తాగేవాళ్ళు అల్లులు చెప్పండి. నమ్మంటారా? నిజమేనా? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు రోజు ఏం తాగుతున్నారు? పెనాయిలు తాగుతున్నారా? మరి మిగతా వాళ్ళు రోజు ఏం తాగుతున్నారు? కిరోసిన్ తాగుతున్నారా? ప్రతిరోజు ఆ బండను ఆశ్రయించి ఆ కృప అనే ఆ మాధుర్యాన్ని మనం అనుభవించాలి. అందుకే ఈ పావురం ఎక్కడికి వెళ్తుందంటే, ఈ పావురం చెప్పండి ఎక్కడికి వెళ్తుందంట? బండ. ఇంకొక విషయం కూడా, ఒక 2-3 విషయాలు త్వరగా చెప్పేస్తాను. ఇంకొకటి ఏంటంటే, లూకా సువార్త మీరు బాగా తెలుసు. లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. చూసారండి? లోతుగా ఎందుకు తవ్వాడు? పని లేకనా? డబ్బులు ఎక్కువైపోయా? లేకపోతే తిన్నది అరక్కనా? ఎందుకంటే లోతుగా తవ్వింది. కాదు, బండ మీద అదిగో ఎందుకు ఆయన లోతుగా తవ్విందంటే, అతనికి ఒక బండ కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతనికి ఏం కావాలి? పంట కావాలా? గట్టిగా చెప్పండి. బండ. హల్లెలూయా చెప్పండి. ఆయన పరిగెట్టుకొని తవ్వుతున్నాడంట. మీరు ఎప్పుడన్నా తవ్వారా? మిమ్మల్ని అడిగేది, మీరు ఎప్పుడన్నా తవ్వారా? ఏమో తవ్వారా? ఎందుకు అతను లోతుగా తవ్వింది? అన్నీ విడమరిచి 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 ఆయన తెలుసుకొని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎందుకు లోతుకెళ్తున్నాడు? ఎన్నో ఎదురవుతున్నాయి, ఎన్నో కనబడుతున్నాయి, ఎన్నో అతని ఎదుట నిలబడినప్పటికీ వాటికి వశం అవ్వట్లేదు, వాటికి లోపడట్లేదు, వాటికి తల వంచట్లేదు. ఇంకా లోతుకు వెళ్ళాలి, ఇంకా లోతుకు వెళ్ళాలి, ఇంకా లోతుకు వెళ్ళాలి. ఎక్కడికి? బండ దగ్గరికి. ఏయా ఎందుకయ్యా బండ దగ్గరికి అనంటే, ఈ బండంట పునాది అయిన బండంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదే నాకు రాయబడిన మాట. ఆ బండ మీద అతడు పునాది వేసి. ఏం వేసాడు ఆ బండ మీద అతను? అంటే ఈ బండ దేనికి? పునాది అయిన బండ. దీన్నే మీరు వ్యాఖ్యాన గ్రంథ బైబిల్లో చదివితే ఏం రాస్తుందంటే, ఆధారమై ఉన్న బండ. పునాది అంటే ఏంటి?
ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ దేని మీద ఆధారపడి ఉంది? ఒక మాట మిమ్మల్ని స్వతంత్రంగా చొరవతో అడుగుతున్నా, మరి మీ ఆధారం ఎవరు? అబ్బా ఇప్పుడు చెప్తారులే యేసయ్యని. మళ్ళీ ఇంటికి వెళ్ళేమో నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ, నీ కోసమే బతుకుతున్నాను రా నేను. ఎవడి కోసం? ఇదిగో 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 ఇతనంట ఒక బండను ఆశ్రయించి ఆ బండను చూసి దాని మీద పునాది వేసుకొని ఇప్పుడు ఇతను అంటాడు, నాకు ఆధారమై ఉన్నది ఒక బండ. ఆ బండ ఎలాంటి బండ తెలుసా? ఎన్నటికి ఎప్పటికీ ఎన్నటికి అది కదలదు కనుక నా ఇల్లు కదలదు, నా బ్రతుకు కదలదు, నా జీవితం కదలదు, నేను తమకను. ఎన్ని సుడిగుండాలే వచ్చినా, ఎన్ని కెరటాలే వీచినా, ఎన్ని జడివానలే కురిసినా, ఆమేన్. ఈ సందేశాన్ని నేను మౌనంగా అంటే చిన్నగా మాట్లాడడానికి నేను ఇష్టపడట్లే. ఎందుకంటే నా అంతరంగంలో అంత సంతోషం. ఎందుకు నా శక్తిని కూడగట్టుకునైనా గట్టిగా చెప్తున్నానంటే నా ఆనందానికి నిదర్శనం అది. అవునండి, ఎందుకంటే లేకపోతే ఈ రోజున వీచే గాలులలో, కురిసే వర్షాలలో, కొట్టే పెను తుఫానులలో ఈ ఇల్లు ఏమై ఉండేదో, ఎలాగైపోయి ఉండేదో. కానీ ఈ రోజున నిలిచి ఉండడానికి గల కారణం, జీవము కలిగి బ్రతకడానికి గల కారణం, ఈరోజు 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే, సజీవునిగా నిలిచి ఉన్నానంటే, ఆరోగ్యంగా బ్రతుకుతున్నానంటే, మీ ఎదుట సాక్షిగా నేను నిలిచాను అంటే నాకు ఆధారం ఒక్కటే. ఆ ఆధారం ఎవరు? పరిశోధింపబడినది, పరీక్షింపబడినది, కదలనిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ కదలదు, నన్ను మరి మీకు, మరి అదే నేను అడిగేది. మరి మీరు ఎందుకు కదిలిపోతున్నారంటే వాళ్ళ ఆధారం బండ కాదు. వాళ్ళు ఎందుకు ఊరకనే జారిపోతున్నారంటే 4 రోజులు కనబడతారు, 5 రోజులు కనబడరు. కారణం ఏంటంటే కొంతకాలం భక్తిగా ఉంటారు, ఆ తర్వాత మరలా లోకస్తులైపోతారు. కారణం ఏంటంటే వీళ్ళు లోతుగా తవ్వి ఆ బండ మీద పునాది వేసిన వాళ్ళు పునాది బాగాలేదు, అంతే సంగతి. ఆ బండ కదలనివ్వదు. ఎందుకు? అంత స్థిరమైన పునాది అది. నేను యెరూషలేములో ఏడుపులో గోడ ఉంది కదా, సొలొమోను కట్టిన మందిరం గోడ. అక్కడికి వెళ్ళి అందరూ ప్రార్థన చేసుకుంటుంటారు ఏడ్చి. ఎందుకు అంటే సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా ఈ మందిరం వైపు ఎవరన్నా కనుక చేతులెత్తి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే నీ దృష్టి ఈ మందిరం మీద ఉంచి వాళ్ళ మొరాలకించి వాళ్ళకి మేలు చేయమన్నాడా? అన్నాడా లేదా? అందుకని ఆయన దృష్టి మందిరం మీద ఉంది కదా అని ఒకటి. రెండవది, మా మందిరం కట్టబడాలయ్యా యూదులు, ఇలాగా అక్కడ అందరూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటుంటారు. నేను పోయిన 5 సార్లు వెళ్ళా అంతకుముందు యెరూషలేముకి. యేసన్న గారు నన్ను ఒక 3 సార్లు తీసుకెళ్ళాడు. బహుశా ఎవరు తీసుకెళ్ళి ఉండడేమో అట్లాగన్నా. ఒకసారి తీసుకెళ్తే సోత్రం, ఇంకంతే. ఒకసారి తీసుకెళ్ళడమే భాగ్యం. మరి ఎందుకో నాకు తెలీదు. ఆయన చలవ, ఆయన ప్రేమ, ఆయన మమకారం, ఆయన ఆప్యాయత, ఆయన చూపిన మాధుర్యమైన ప్రేమ నన్ను 3 సార్లు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అన్న మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఒక 2 సార్లు వెళ్ళా. మొన్న వెళ్ళింది నేను 6వ సారి వెళ్ళా. కొత్త అనుభవం ఏంటంటే నాకు గత 5 సార్లు లేని అనుభవం ఏంటంటే ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ప్రార్థన చేసుకుని వచ్చేసేవాడిని. మొన్న వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఏం చేశారంటే పునాదుల్లోకి తీసుకెళ్ళారండి. ఇది ఆ గోడ పునాదు లోపలికి, పైన ఎంత గోడ కనబడుతుందో లోపల అంత గోడ ఉంది. వాళ్ళు లోపల సొరంగం లాగా చిన్నది, ఒక 2 అడుగులు సొరంగం ఉంటుంది. నాకు వాస్తవంగా అట్లాంటి చోట్లలోకి వెళ్ళాలంటే నేను వెళ్ళను, కానీ వెళ్ళా. ఇంత దూరం వచ్చిన తర్వాత చూడకపోతే ఎట్లాగని చెప్పి చిన్న ఇది వీడియోలు పెడదాం అనుకున్నాను, కానీ ఎక్కడంటే టైం కుదరాలి కదా. ఏం చాలా చాలా పెద్దవి చాలా ఉన్నాయి. అవన్నీ ఆర్డర్లు తీసుకుని వచ్చి పెట్టి మీకు అర్థమయ్యేటట్లు చేయాలనుకుని నేను 1వ తారీఖుకి పెడదాం అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లే, టైం లేదు. నాకున్న సమయంలో నేను అన్నీ చేసుకోవాలి కదా. ఇక దాని ముందు కూర్చుంటే మిగతా పనులు నాగిపోతాయి కదా. మెట్టుకు చేసి పెడతా, చూస్తురు కానీ మీరు.
కొంచెం లేట్ అయినా కూడా పెడతాను, మీకు అర్థమయ్యేటట్లు చెప్పేదాన్ని. చాలా బాగుంటుంది. ఆ కొండలు ఆ గోడ లోపలికి వెళ్తే బయట ఎంత కనబడుతుందో అంత లోపల. అది కూడా ఎంత తెలుసండి, ఒక్కొక్క బండండి 8-9 టన్నులండి. ఎంత పెద్ద బండలు, కింద పునాది, ఒక్కొక్క బండ కొలతలు ఓరి నాయనో 8-9 టన్నులండి, అంత పెద్ద పునాది. అందుకే ఆ గోడ ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా నిలిచే ఉంది. దాని పునాది ఎలాంటిది? గట్టిది. సేమ్ స్పిరిచువల్గా మీరు ఆలోచించండి. మీరు పునాది ఆ బండ మీద వేస్తే, ఆ బండ పునాది, ఆ బండ మీద నీ ఇల్లు కడితే, నీ జీవితం కడితే, నీ బ్రతుకు కడితే, నీ ఇంటిని పెడితే, ఇక ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే యుగాలు గడిచిన, తరాలు గడిచిన, కుడికైనను ఎడమకైనను వంగదు, లొంగదు, తొలగదు, స్థిరంగా ఉంటుంది. ఏంటంటే నేను మనుషుల మీద ఆధారపడ్డవాడిని కాదు నాయన. మనుషుల మీద ఆధారపడి ఉంటే ఇప్పటికే నా పేరు తుడిచివేయబడి ఉండేది. మనుషుల మీద ఆధారపడి లేను నేను అదిగో కథలని బండ. ఇప్పుడు ఈ పావురమంట దేన్ని ఆశ్రయించిందంట? దేన్ని ఆశ్రయించకూడదు పావురమా అంటే, అయ్యా దాన్ని అన్నిటిని ఆశ్రయించి అయిపోయింది. ఇప్పుడు నేను వాటిని ఆశ్రయించట్లే, నేను బండను ఆశ్రయించాను. ఎందుకంటే ఆ బండ నాకు ఆధారం. ఆ బండ మీద ఆనుకొని, ఆ బండ చేతిని పట్టుకొని, ఆ బండని అనుసరిస్తూ నడుస్తున్న, నాకు ఆధారమై ఉన్న, నాకు పునాదిగా ఉన్న, నాకు వెన్నుగా ఉన్న బండ. ఆ బండ నన్ను పోషించే బండ. హల్లెలూయా. ఆ బండ నన్ను ఆదుకుంటున్న బండ. ఆ బండ నా దాహం తీర్చే బండ. ఆ బండ నన్ను ఎప్పుడు విడువని బండ. ఆ బండ ఎన్నడూ నాకు దూరము కాని బండ. అందుకే ఆ బండను నేను ఆశ్రయించాను. 2 విషయాలు చెప్పా. ఒకటి లెబానోను పొలములో ఉన్న బండ. 2 చెప్పండి, ఆ పునాది అయి ఉన్న బండ. ఇంకొక మాట చెప్పనా వద్దా? చెప్పండి గట్టిగా. మీరేంటి అంత నీరసంగా ఉన్నారేంటి? గట్టిగా చెప్పండి. ఎంత ప్రోత్సహించినా మీరు చెప్పండి అన్న, చెప్పండి అన్న, చెప్పండి అన్న అట్లా అనరేంటి? స్కేల్ వేసుకో అంతే, అట్లా ఉండాలి అంతే. నాకు అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి హల్లెలూయా. సరే, ఇంకొక మాట త్వరగా చెప్పేస్తాను. మూడవది ఏంటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 105వ కీర్తన, ఇదొక్కటి చెప్పి ముగించేస్తాలేండి. 105వ కీర్తన 41వ వాక్యం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఏంటట? బండను చీల్చగా, పొలాలు చీల్చగా అనుందా? కట్టి చీల్చగా అనుందా? దేనంటే చీల్చేది? అరే బండ అంటే ఎంత గట్టిది. మరి ఆ గట్టిదైన బండని చీల్చడానికి ఎలా కుదురుతుంది? అంటే చీల్చబడిందంటే ఆ బండ తన స్వభావాన్ని కోల్పోయినట్టే కదా. అందరు తలలు పైకెత్తనని చూడండి. బండ స్వభావం ఏంటి నాకు చెప్పండి. అన్న మీరు చదువుకున్న వాళ్ళు అన్నారు కదా, అమ్మ మీరంతా చదువుకున్న వాళ్ళే కదా, అంత ఎంటెక్, బీటెక్, హైటెక్, తైతెక్కే కదా, అందరూ సాఫ్ట్వేర్ హార్డ్వేరే కదా. మీరు చెప్పండి మరి, అందరు రోజులు తెచ్చి చెప్పండి, బండ స్వభావం ఏంటి? గట్టిదను. ఒక బండ తీసుకొచ్చి కొట్టాను అనుకో, ఏమవుతుంది? బుర్ర పగిలిపోద్ది. అంత గట్టిది కదా. మరి అంత గట్టిదైన బండ చీల్చబడడం ఏంటి అంటే, ఆ బండ తనకున్న స్వభావాన్ని ఏమైంది? హక్కునేమైంది? కోల్పోయింది. తన హక్కును కోల్పోయింది, తన స్వభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఈ బండ చీల్చబడిందంట. ఇంకొక మాట పిన్ పాయింట్ చెప్తాను, వినాలి. ఎందుకు చీల్చబడిందంటే ఎదుటి వాడిని దప్పిక తీర్చడానికి, తనకు తాను బ్రతకడానికి కాదు, తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి, తనకు తాను ఏదో లాభం దొరుకుతుందని కాదు, తనను ఆశ్రయించిన వాణ్ణి దాహం తీర్చడానికి, తనకు ఎదుటిగా ఉన్న వాణ్ణి దప్పిక తీర్చి వారిని బ్రతికించడానికి. అంటే ఒకని కొరకై చీల్చబడిన బండ. ఒకని అన్నామే, ఎవరా ఒక్కడు అని అంటే, ఇదిగో సంఘంగా కూడి ఉన్న మనందరి కొరకు.
స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి కొరకై అది చీల్చబడింది. మీ ఇంకొక మాట కూడా నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారండి. నిర్గమకాండం 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా. ఆపమ్మా, ఏంటంటే ఆ బండని అందరు చెప్పండి. కొట్టగానా ముట్టగానా? కొట్టగానా తట్టగానా? అమ్మా నిన్ను కొడితే ఒప్పుకుంటావా? ఏమ్మా నిన్ను కొడితే ఒప్పుకుంటావా? కొందరున్నారులేండి, అందరు కాదు కొందరు. కనీసం వాళ్ళ భర్త ఒక చిన్న దెబ్బ కొట్టిన ఒప్పుకోరు. ఏది ఎడాకులు అక్కడా? ఏ ఆకులు? ఎందుకమ్మా? నా మీద చేయి చేసుకున్నాడు, చెయ్యి తీసేస్తా. అదేం సొరకాయ అనుకున్నావు తీసేసేదానికి? ఆ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల మీద తల్లిదండ్రులు చేయి చేసుకుంటూ ఊరుకుంటున్నారా? ఇప్పుడు మాట్లాడరేంటి? ఊరుకుంటున్నారా? ఓ తల్లిదండ్రులు కదా ఒక దెబ్బేశారనుకో, సాయంకాలం కృష్ణానది బ్యారేజ్ మీద ఉంటారు వాళ్ళు. ఇప్పుడు తరం మారిపోయారండి. నేను ఉండవల్లో ఉన్నప్పుడు ఒక తల్లి కూతురు తీసుకుని వచ్చింది. అయ్యా ఇది కాలేజీకి వెళ్తానంటే 60,000 రూపాయలు దీని పెళ్లి కొరకని రూపాయి పోగేసి పెట్టానయ్యా. ఆడపిల్ల కదా, ఏదో ఒక 5 చేతుల్లో పెట్టాలి కదా. ఈమె గుంటకు ఒక నీళ్లు తాగుతుంది, ఇంకా ఆ అయ్యి ఎన్ని చెరువులు నీళ్ళు తాగాలో. ఏదో ఒక 5 చేతుల్లో పెట్టాలి కదయ్యా అని రూపాయి. చాలా పేదరాలండి. ఇప్పుడు కూడా కుదురు మందిరికి ఉండవల్లి మందిరికి వస్తుంది ఆమె. ఏదో ఒక 5 చేతులు పెట్టాలి కదా అని రూపాయి పోగేసి 60,000 రూపాయలు దాచిపెడితే ఇది కాలేజీకి వెళ్తాను అనిందయ్యా. చదువుతానంటే నేను అన్నానమ్మా మనకు అంత పెద్ద చదువులు వద్దులే తల్లే, చదువు చాలే అంటే ఒప్పుకోలేదయ్యా. నేను చదువుతా అని అంటే 60,000 రూపాయలు కాలేజీలో కట్టానయ్యా. ఇప్పుడేమో ఇది 2 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఇది కాలేజీకి వెళ్ళనంటుందయ్యా. ఏమ్మా అన్న ఆ ముచ్చుమొహం మాట్లాడట్లే. నేనన్నా ఆమెతో ఎందుకు వెళ్ళాలంటుందన్నమాట. అదే నాకు అర్థం కావట్లేదయ్యా. కాళ్ళ ఏళ్ళ పడానయ్యా, గడ్డం పట్టుకుని ఏడ్చానయ్యా, అన్నం నీళ్ళు మాని ఏడ్చానయ్యా. దీని నా మాట వినట్లేదయ్యా. అయ్యా నువ్వు అని చెప్పయ్యా అంటే, వై నీతోనే మాట్లాడేది నేను. ఎందుకు వెళ్ళావు అంటే ఆ ముచ్చు మొహం తల దించుకొని అంటుంది, నాకేం అర్థం కావట్లే అక్కడికి వెళ్తే అనింది. మరి అర్థమయ్యేదే తీసుకోకపోయావు, అర్థం కాదు ఎందుకు తీసుకున్నావు అంటే, మీరు నమ్మండి నేను చెప్తున్నాను. ఆ పాప ఒక సేవకుడితో మాట్లాడుతున్నాను అని కూడా లేకుండా, మరి అర్థం కాదు ఎందుకు తీసుకున్నావు అమ్మాయి, అర్థమయ్యేదే తీసుకోకూడదు అంటే నేను నాతనింది మా బాయ్ ఫ్రెండ్ తీసుకోమంటే తీసుకున్నాను అనింది. మరి వాడేడు అన్న, వాడు 2 నెలలకే మానేశాడు కదా అనింది. ఆ 2 నెలలకు మానేశాడంటే ఇప్పుడు 4 నెలలు వెళ్ళిందంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను వెళ్ళనంటది. ఆ తల్లి అంటది 60,000 రూపాయలు బూడిదలు పోసానయ్యా. కష్టపడ్డ వాడికి సంపాదించిన వాడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అర్థమైందా? సరే అసలు ఈ సంగతి ఎందుకు చెప్పాను తెలుసా? కొంచెం చొరవ తీసుకుని నేను గట్టిగా మాట్లాడా. తిక్కలదానవా మంచిదానవా మెంటలదానవా 60,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ తల్లి వాళ్ళ చేతిలో పోసి వస్తే నువ్వు చదవనంటావేంటే, కాలేజీకి వెళ్ళంటావేంటే, మెంటలదానా వెళ్ళి కాలేజీకి వెళ్ళా చదువుకమ్మా. చదువుకోపోతే ఎట్లాగమ్మా, చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుందమ్మా అని అంటే ఆ పిల్లకి ఎక్కినట్టుంది కిక్కో. ఇక అంతే అని అట్లని ఏమనింది, మీరు ఎట్లా నన్ను ఇసుకిస్తే కృష్ణానదిలో దూకు సస్తా అనింది. నా బంగారు తల్లి నీకు ఒక దండం ఎత్తలే, కృష్ణానది నీకోసమే కట్టారే అమ్మా. కృష్ణానది మీలాంటి వాళ్ళ కోసమే కట్టి బ్యారేజ్ కట్టి సిమెంట్ పోసి మరలా కటకటాలు కూడా పెట్టారమ్మా. నీకు దండం తల్లి అమ్మ ఇంక తీసుకెళ్ళు. ఈ రోజున తల్లిదండ్రులకి ఆ చొరవ లేదు పిల్లల మీద. నేను అనకూడదు కానీ ఈరోజు పల్లెత్తి మాట మాట్లాడే ఆ హక్కు కూడా ఈరోజు తల్లిదండ్రులకి లేదు. ఏమైనా మాట్లాడితే తిరగబడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్లో మరి వాళ్ళు ఏమనుభవిస్తారో, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఏ ఆశీర్వాదాలు పొందుతారో వాళ్ళకి తెలియాలి. రాబోయే రోజుల్లో కాలం వాళ్ళకి నేర్పాలంతే. అయ్యో తల్లిదండ్రులే ఒక దెబ్బ కొట్టారే, తల్లిదండ్రులే ఒక మాట చెప్పారే అని తల వంచి శిరస్సు వంచి ఆ మంచి
సద్బుద్ధిని, సద్మార్గాన్ని ఎంపిక చేసుకునే పరిస్థితుల్లో ఈరోజున పరిస్థితుల్లో యవనస్తులు లేరండి. ఒక మాట అంటేనే ఓర్చుకోవట్లే, ఒక దెబ్బ కొడితే ఓర్చుకోవట్లే వింటున్నారండి. మరి నేనంటాను, నశించిపోయే పాపపు ఊబిలో కోరుకొని పోయే మానవాళి కొరకై ఆయన వీపు నాగటి చాళ్ళు వలె దున్నబడిందే. ఇదే కదా కీర్తనలో, ఆ బండను కొట్టారంట. ఆ బండ చీల్చబడిందంట. ఆ బండలో నుంచి సెలయేరులై నీరు ఉప్పొంగాయట, ప్రవహించాయట. ఆ దాహము చేత వాళ్ళు బ్రతికారట, ఆ దాహము చేత వాళ్ళు తృప్తి పొందారట. ఆ బండను కొట్టగా వాళ్ళ దాహం తీర్చబడగా వాళ్ళు యాత్రలో అలసిపోలేదట. చీల్చబడిన, కొట్టబడిన బండ. ఇదిగో మీకోసమే తెప్పించా, నీకోసమే తెచ్చా. కనబడుతుందా ఈ ముళ్ళు? రే క్లోజప్ చేయరా. కనబడుతుందా ఈ ముళ్ళు? కనబడుతుందా? ఈ ముళ్ళు దేందో తెలుసా? యేసు ప్రభుకి తలకి ముళ్ళ కిరీటం పెట్టారే, ఆ చెట్టు కొమ్మ ముళ్ళు. ఇది చూడండి ఎట్లా ఉన్నాయో. నేను క్లోజప్ చేయరు, బాగా క్లోజప్ చేయరా. మీకోసం ఇది తెచ్చా. ఎందుకు? మీకు ముళ్ళ కిరీటం పెడదామని కాదు, చూపిద్దామని. ఆ చెట్టు కొమ్మకి ఉన్న ఒక 2 ముండ్లు తుంచుకొని వచ్చా. వాస్తవంగా తుంచుకొని రాకూడదు, అందుకే వాళ్ళు కటకటాలు పెట్టుంటారు అక్కడ. ఎందుకంటే తలా ఒక ముళ్ళు తీసుకెళ్తే ఆ చెట్టే కనబడదని. నేను వాళ్ళని, మన తమ్ముడు ఒకడు సునీల్ అని ఉంటే వాడితో చెప్పా, రే తమ్ముడా 2 ముళ్ళు తీసుకురారా. ఇదిగో ఆ కొమ్మ చివర, ఆ కొమ్మ చివర కొమ్మ ఇది, ఆ చివరిలో ఉంటుందా, ఇదిగో దాని ముండ్లు. ఆ తమ్ముడితో చెప్పేవరే 2 ముళ్ళు తీసుకురా, మనోళ్ళు చూపిస్తామంటే ఆడెళ్ళి తుంచుతూనే ఉన్నాడా. బిషప్ గారు వచ్చేసాడు. వాడు సెక్యూరిటీ అట్లా ఉంటుందండి. బిషప్ గారు వచ్చి అట్లా వచ్చి ఆడిని పిలిచి, ఎందుకు తుంచుతున్నామంటే చెప్పాడు. పాపం, సార్ మాది పెద్ద మినిస్ట్రీ అండి, చర్చి మాది పెద్దది, మా వాళ్ళకి చూపిద్దామని అట్లా అంటే ఆయన ఏమనుకున్నాడు, సరిపో అట్లా అంటే తీసుకొచ్చా. జాగ్రత్తగా నేను బట్టల్లో పెట్టుకుని దీన్ని ఫ్లైట్లో జాగ్రత్తగా తీసుకొచ్చా. జ్ఞాపకంగా ఉంటుంది, మనోళ్ళకి చూపిద్దామని. ఒరే బాగా దీని రా, వాళ్ళకి బాగా చూపించు. అది కరెక్ట్. చూసారా? చూడండి ఎంత ముళ్ళు చూడండి. ఆ గైడ్ చెప్పాడు, జాగ్రత్త, అది గుచ్చుకుందంటే చాలా ప్రమాదం, గుచ్చుకుందంటే చాలా పెయిన్ ఉంటుంది, విష జ్వరం వచ్చినట్టుగా వచ్చేస్తుంది, జాగ్రత్తగా గుచ్చుకోకూడదు అది అట్లా. మరి నేను ఇంత జాగ్రత్త తీసుకుంటే మరి నా యేసయ్య సంగతి ఏంటి? మీరు ఆలోచించండి. ఇదిగో ఈ ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, మేకుల్లాగా ఉన్నాయి చూడండి. మీరు దీన్ని పట్టుకుంటే మీకు తెలుస్తుంది. వద్దులే, ఇవ్వను మీకు. అంత గట్టిగా, ఏదో ఇనువులాగా ఉన్నాయండి, అంత గట్టిగా కొమ్మలుగా ఉన్నాయి. ఆ చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ సైనికులు ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కొమ్మని ఇంచి దాన్ని కిరీటంలాగా అల్లి తీసుకుని వచ్చి ఈ ముండ్లు ఆయన కిరీటంలాగా తల మీద పెట్టి కొడితే, అయ్యో నాయనో, ఎలా సహించాడు నా యేసయ్య, ఎలా భరించాడు నా యేసయ్య. ఈ ముండ్లు, ఆ ముండ్ల కొన అలా గుచ్చుకుంటేనే అంత విషమైతే తల్లోకి ఎక్కిపోయినాయి కదా, ఆయనకి తల్లోకి దిగబడిపోయినాయి కదా. ఆయన కళ్ళల్లో కార్చే కన్నీళ్లు రక్త కన్నీళ్ళు అయిపోయాయి కదా. ఎంత లోతుకి గుచ్చుకొని ఉంటాయో. ఇంత బలమైన ముండ్లు ఆయన శరీరంలోకి ఎక్కిపోతే, ఆ శరీరం చీల్చబడితే, ఆ చీల్చబడిన శరీరంలో నుంచి కారే రక్తం ఎలాంటిది? ఆ క్రూరుడైన వాడు ఆ ముండ్ల కిరీటాన్ని నెత్తి మీద పెట్టి ప్యాట్ అని కొడితే యేసయ్య కేక వేశాడు కదా. ఆయన అలా నోరు తెరిచి అలా బాధను భరించాడు కదా, సహించాడు కదా. 10,000లో అతి కాంక్షణీయుడు, సౌందర్య స్వరూపము కలిగిన వాడు, పాలు కారే ఆ దేహం, సుందరమైన ఆయన శరీరం నాకటి చాళ్ళ వల్ల తున్నబడి చీల్చబడిపోయింది. ఈ ముండ్లో ఆయన శరీరానికి ఎక్కితే, ఈ ముండ్లో ఆయన శరీరం మీద దిగబడితే, ఈ ముండ్లు ఆయన శరీరంలో విష జ్వరాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఆ శరీరాన్ని విషంతో నింపేస్తే
ప్రవచనం నెరవేర్చబడింది. ఏమని? ఆయన రోగగ్రస్తుడు. ఆయన ఏ రోగమయ్యా? ఇదిగో ఈ ముండ్లు తీసుకుని వచ్చిన రోగం. ఆయనకేం రోగం? వ్యాధిగ్రస్తుడయ్యాడంట. ఈ విషయం ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది. ఈ ముళ్ళలో ఉన్న విషయం ఆయన శరీరాన్ని బాధించింది, ఆయన శరీరాన్ని వేధించింది, ఆయన శరీరాన్ని నలగగొట్టేసింది. ఈ ముళ్ళన్నీ ఆయన శరీరానికి బాధ కలిగించాయి. ప్రియమైన సహోదరులారా, ఈ ముళ్ళు ఆయన శరీరాన్ని చీలిస్తే ఆ చీల్చబడిన గాయాలలోంచి స్రవించిన ఆ రక్తం, ఇదిగో పావురము ఆ బండను ఆశ్రయించిందంట. ఎందుకు ఆశ్రయించావు? నా కొరకు చేర్చబడిన బండయ్యా, నా కొరకు మొత్తబడిన బండ, నా కొరకు దెబ్బలు తిన్న బండ. ఆ బండను కొడుతుంటే మారు మాట్లాడలేదు, ఆ బండను కొడుతుంటే పెదవి విప్పలేదు, ఆ బండను కొడుతుంటే తిరగబడలేదు, ఆ బండను కొడుతుంటే పారిపోలేదు. ఆ బండ సహించింది, ఆ బండ భరించింది. ఇదిగో ఈ ముళ్ళు ఆ శరీరంలో దిగబడుతుంటే ఎన్నడూ కష్టం ఎరుగని ఆ శరీరం ఈ ముళ్ళు చేత చీల్చబడి నడునెత్తి మొదలుకు అరికాల వరకు రక్తం స్రవిస్తుంటే, ఆ రక్తసిక్తమైన శరీరం మండుంటూ ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుంటే, ఆ బండ నాకు ఆశ్రయం అయిందయ్యా, ఆశ్రయమైంది. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు మనం ఆయన ఆశ్రయించాలి? ఎందుకు ఈ పావురం ఆయనను ఆశ్రయించింది అనంటే, అది చీల్చబడిన కొట్టబడిన బండ. అన్యాయమైన తీర్పులు తీర్చి, అన్యాయమైన తీర్పులు ఆయన మీద మోపి, ఆయన మీద నిందలు పెట్టి, సాక్షాత్తు ఎక్కడైతే పిలాతు కూర్చొని ఆ ఫోటోస్ ఇచ్చుంటే బాగుంటుంది మా వాళ్ళకి, సరే అయిపోయింది. ఎక్కడైతే యేసు ప్రభుని పిలాతు ఎక్కడ కూర్చొని న్యాయ తీర్పు తీర్చాడో అదే స్థలానికి నేను వెళ్ళానండి. అదే స్థలంలో నేను నిలబడ్డాను. పిలాతు ఎక్కడైతే తీర్పు తీర్చాడో ఆ స్థలంలో నేను నిలబడి కళ్ళెమ్మటిళ్ళు వచ్చాయి నాకు. ఇలాగ ఎత్తైన స్థలం, ఒక డౌన్ ప్లేస్ ఆడ ఉంటుంది. ఆ డౌన్ ప్లేస్లో యేసయ్య నిలబెట్టేశారు. పిలాతు కొంచెం నేను తర్వాత నేను చూపిస్తాను మీకు. కొంచెం నేను ప్రిపేర్ అయ్యి ఉంటే నేను మన వాళ్ళకి ఇచ్చుంటే మీకు డిస్ప్లేలో చూపించుండేవాళ్ళు. సారీ, తర్వాత చూపిస్తాను. ఒక ఏమంటుంది దాన్ని, బాల్కనీ లాగా ఉంటుంది. ఆ బాల్కనీలో కటకటాలు ఐరన్ ఉంటాయి. అక్కడ పిలాతు కూర్చున్నాడు, ఇప్పటికీ ఉంది. ఆ పిలాతు ఎక్కడైతే కూర్చొని తీర్పు తీర్చాడో ఆ హాల్లోకి తీసుకెళ్ళాను. నేను కూడా అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి మీకు చూపిద్దామని అక్కడ నిలబడితే నాకు గుండె గడగడలాడిందండి. ఎందుకంటే దోషిగా అదిగో అక్కడ నిలబెట్టారు యేసయ్యని, బరబ్బాని అక్కడ నిలబెట్టారు. పిలాతు ఇక్కడ ఉన్నాడు, తీర్పు తీర్చి ఆయన అక్కడి నుంచి చేతులు పట్టుకుని గజ ఈడ్చుకుని వెళ్ళిన ఆ దారి అక్కడ నిలబడితే మనసంతా ఎలాగో అయిపోయిందండి. ఇంకో మాట చెప్పనా, ఆ రోజు తీర్పు తీరుస్తున్నప్పుడు పొద్దుపోయిందంట. చీకటి పడిపోతున్నప్పుడు ఎలక్ట్రిక్ అది లేదు, ఏమంత ఇది కాదు కదా, పొద్దుపోయింది, చీకటి పడిపోతుంది. ఓ పని చేద్దాం, ఈయన సంగతి రేపు చూద్దాం, ఈరోజు ఆపేద్దాం అని తీర్పు ఆపేసి, ఈయన రేపు తీసుకురండి మరలా అన్నారంట. ఆ రాత్రి ఆయన ఈడ్చుకుని వెళ్ళి ఒక చీకటి గదిలో పడేసేసారండి. ఆ చీకటి గది పక్కనే ఉంటుంది ఒక కొండ చర్య, కొండ గుహ. సరిగ్గా 10 అడుగులు, ఇటు ఒక 6-7 అడుగులు ఉంటుంది. చిన్న కొండని తొలిచిన ఒక గుహలాగా ఉంటుందండి. తీసుకెళ్ళి చీకటిలో ఆ రాత్రి ఆ గుహలో పడేసారు ఆయన్ని. ఒక్కడే ఒంటరిగా, ఆ రాత్రి అంతా ఒంటరిగా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా. కనీసం వెలుగు లోపలికి వచ్చే వసతి కూడా లేదండి. నా మట్టుకు నేను అక్కడికి వెళ్ళి కళ్ళీళ్ళు పెట్టేశానండి. నాకు ఇక నా వల్ల కాలేదండి. ఆ గుహలోకి తీసుకెళ్లారు. అందరూ కూడా వెళ్ళడానికి కుదరలా. కొంతమంది వెళ్ళొచ్చాం లోపలికి. నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను. నాకు ఇక నేను తట్టుకోలేకపోయాను, కన్నీళ్ళు పెట్టేశానండి. ప్రభువా, ఏం చూసావయ్యా మాలో, ఏం చూసావయ్యా?
ఈ సృష్టికి ఆది సంభూతుడివై ఉండి దిక్కు లేక లేని వాళ్ళలాగా ఒక్కడిగా అత్యుత్త చీకట్లో ఒంటరిగా రాత్రంతా ఎలా గడిపావయ్యా? నేను ఏం చేయగలను? నేనేమి ఇవ్వగలను? నువ్వు చేసినంత నేను చేయలేకపోతున్నానయ్యా. కన్నీళ్ళు పెట్టేశాను. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఆయనకు ఆ శిక్ష? ఎందుకు ఆయనకు ఆ ఆవేదన? ఎందుకు ఆయనకు ఆ ఆక్రందన? అందుకే ఈ పావురం ఆ బండను ఆశ్రయించిందట. నా కొరకు చేల్చబడిన బండ, నా కొరకు కొట్టబడిన బండ, నా కొరకు రక్తం స్రవించిన బండ, నా కొరకై దెబ్బలు తిన్న బండ. ఒక్క మాట నేను మిమ్మల్ని అడగనివ్వండి, ఒక్క మాట నేను మిమ్మల్ని అడగనివ్వండి. మరి ఈరోజు నువ్వు ఏ బండను ఆశ్రయిస్తున్నావు? నీ కొరకు చేల్చబడిన బండను ఆశ్రయిస్తున్నావా? నీ కొరకు దెబ్బలు తిన్న బండను ఆశ్రయిస్తున్నావా? నీ కొరకు గాయపరచబడిన బండను ఆశ్రయిస్తున్నావా? నీ కొరకై ఒంటరిగా ఏకాకిగా ఆకాశానికి భూమికి మధ్య ఫ్రేలాడిన బండను ఆశ్రయిస్తున్నావా? లేకపోతే లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? దేనిని ఆశ్రయిస్తున్నావు? చిట్ట చివరగా ఒక్క మాట, అది కూడా నన్ను చెప్పనివ్వండి. ఒక్క చిన్న మాట. కీర్తనల గ్రంథంలో 40వ కీర్తన 2వ చరణాన్ని చదవండి, ముగించేస్తాను. 40వ కీర్తన 2వ చరణం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నీ పాదములు, మన పాదములు ఎక్కడి నుంచి లేపి? అందరు చెప్పండి, ఎక్కడి నుంచి లేపి? గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి లేపి. ఇప్పుడు ఆ లేపబడిన వాడిని ఎక్కడ పెట్టాడంట? బండ. అంటే ఒక మాట చెప్పన, తలపైకి తనని చూడండి. ఇప్పుడు ఇతరుని మోసేది ఎవరు? అందరు చెప్పండి, ఇతరుని మోసేది ఎవరు? అంటే ఇప్పుడు నిన్ను మోసేది ఎవరు? ఆ బండే. మనల్ని ఎవరు మోయలేరండి. మనము ఎవరికి భారం కాకుండా ఉండమండి. ఈ బండ ఏ బండ అంటే నిన్ను మోసడి బండ. నిన్ను తమ భుజముల మీద మోసే బండ. బరువైపోయావని ఎప్పుడు కూడా నిన్ను త్రోసి వేయని బండ. ఆఖరికి ఒక మాట చెప్పనా, నీ తల్లికి నువ్వు బరువైపోవచ్చు, నీ తండ్రికి నువ్వు బరువైపోవచ్చు, నిన్ను కట్టుకున్న వాళ్ళకి నువ్వు బరువైపోవచ్చు, నిన్ను కొన్న ఉన్న వాళ్ళకి నీవు బరువైపోవచ్చు. కానీ నిన్ను మోసే బండకి నువ్వు ఎప్పుడూ బరువు కాదు. అవునా? నిన్ను మోసే బండ. పౌరమా, ఎందుకు ఆ బండను ఆశ్రయించావు? నన్ను మోసేది ఆ బండేనయ్యా. అవును, నా బాధ్యతలు వహించేవాళ్ళు లోకంలో ఎవరు లేరు. నన్ను పరామర్శించేవాళ్ళు లోకంలో ఎవరు లేరు. నన్ను పట్టించుకునే వాళ్ళు లోకంలో ఎవరు లేరయ్యా. ఆయన కాబట్టి నన్ను మోస్తున్నాడయ్యా, నా క్రియల్ని మోస్తున్నాడయ్యా, సహిస్తున్నాడయ్యా, భరిస్తున్నాడయ్యా. ఇంకొకరైతే గొంతు మీద కత్తి పెట్టి చంపేసేవాడయ్యా నన్ను. ఆయన నన్ను చంపట్లే. ఆయన ప్రాణం నాకు పెట్టి నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు. ఆయన కనుపాప వలె నన్ను కాపాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, బండను ఆశ్రయించిన ఆ పావురం ఎందుకు? ఏముంది ఆ బండలో? ఎన్ని అనుభవాలు చెప్పాను. ఏం బండ అంటే ఆ బండ లెబానోను పొలములోని బండ. 2 ఏంటి? పునాది అయిన బండ. 3 చేల్చబడిన బండ. 4 మోసెడి బండ. మోసెడి బండ. ఎప్పుడు కూడా నీ మీద ఆయన విరక్తి చెందట్లే. ఎప్పుడు కూడా నీ మీద ఆయన విసుగుపడట్లే. కొంతమందిని కొంతకాలం సహించేసరికి మనకు విరక్తి కలుగుతుంది. కానీ ఆయన ఎప్పుడు విరక్తి చెందలేదు. మోస్తున్నాడు. నీ భారం మోస్తున్నాడు, నీ పిల్లల భారం మోస్తున్నాడు, నీ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు, నీ సంతతి భారాన్ని మోస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా భారం అయిపోయిందని నిన్ను తన రెక్కల మీద నుంచి ఆయన నిన్ను పక్కన పెట్టలేదు. కనుకయే సజీవుల దేశంలో సజీవుడిగా మనం ఈరోజున నిలిచి ఇదిగో యేసయ్యా యేసయ్యా అనగలుగుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట, మరి నిన్ను ఇంతగా మోసే దేవునికి
నువ్వేం చేయగలుగుతున్నావు? ఒకటే ఒక మాట, నువ్వేం చేయగలుగుతున్నావు? నీ కొరకు చీల్చబడి కొట్టబడి పెటా పెటా కొట్టి గడ్డపు వెంట్రుకలు పీకారంట, పెటా పెటా కొట్టి ముసుగు వేసి ప్రవచించమన్నారు. నిన్ను కొట్టింది ఎవరు చెప్పు? అట్లాగని. కానీ ఆ బండని ఎంత కొట్టినా ఆ బండ తన స్వభావాన్ని చూపించిందా? నేను రాతినిరా, నేను రాయినరా, నన్నంటరా కొట్టేది, భస్మం చేసేస్తా అనలేదు. తన హక్కును కోల్పోయి మౌని అయిపోయాడు, మౌని అయిపోయాడు. ఎందుకు? నిన్ను ఆయన భుజముల మీద మోయాలని, నీకు ఒక తండ్రిగా ఉండాలని, నీకు ఒక తల్లిగా ఉండాలని, నీకు ఒక ఆశ్రయమై ఉండాలని, నీ పాదములు భూమి మీద కాకుండా ఆయన అరచేతిలో ఉండాలని, నిన్ను మోయాలని. లేకండి లేకండి లేకండి, అందరూ లేకండి. ఆ దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఇదిగో ఆ పావురము ఆ బండను ఆశ్రయించినట్లుగా, నైనా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రార్థన చేసుకోండి. నాయనా, నేను ఒకవేళ నీకు దూరం అయి ఉంటే క్షమించు నాయనా. ఒకవేళ నీకు ఎడమగా ఉంటే నన్ను క్షమించు నాయనా. నీకు నాకు ఒకవేళ అగాధం ఏర్పడుతుందేమో క్షమించు నాయనా. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేనయ్యా. నాయనా, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే. అదిగో బండ సందులను ఆశ్రయించిన పావురం, ఆ బండను ఆశ్రయించి కోరుకొనిన ఆ పావురం మన ఎదుట నిలిచింది. ఆ సంఘం మన ఎదుట నిలిచింది. ప్రభువుని అడగండి, ప్రభువును కోరుకోండి. ఇదిగో నిన్ను ఆశ్రయించుచున్నానయ్యా. మనుషులను ఆశ్రయించి ఓడిపోయా, రాజులను నమ్మి మోసపోయా, మనుషుల మీద ఆధారపడి ఎన్నో పర్యాయాలు నా తండ్రి విసిగిపోయా. ఇదిగో ఈ రోజున నీ పాదాల దగ్గరికి నేను వస్తున్నానయ్యా. నైనా, నా కొరకు గాయపరచబడ్డా, నా కొరకు మొత్తబడ్డా, నా కొరకు దెబ్బలు తిన్నావు, నా కొరకు చీల్చబడ్డా. నాకు పునాది నీవయ్యా, నాకు ఆధారం నీవయ్యా. నీవు లేక నేను క్షణమైన బ్రతుకోలేనయ్యా, నీవు లేక క్షణమైనా నేను ఉండలేనయ్యా. చెల్లించండి, స్తుతి చెల్లించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ 10వ నెల మొదటి పునరుద్ధానపు ఆరాధనలో మీరు మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి మా స్తుతులపై ఆసీనుడివై మా మధ్యలోనే ప్రభువా మీరు నిలిచి మాతో సూటిగా మీరు మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రం. సంఘానికి సాదృశ్యమైనటువంటి పావురం బండను ఆశ్రయించినట్లుగానే ఈ ఉదయకాలం మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాం. బండలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏంటో మీరు మాకు వివరంగా తెలియపరిచినందుకై స్తోత్రం. లెబానోను పొలములోని మంచుతో కప్పబడినటువంటి బండను పావురం ఆశ్రయించినట్లుగా ఇదిగో ప్రభువా మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం. ప్రతి క్షణం నీ కృపను పొందుకొని నీ కృపలోనే మేము స్థిరపడటానికి సహాయం చేయండి. కృపా సత్య సంపూర్ణుడవు, కృపలో సంపూర్ణుడు అయి ఉన్నావు తండ్రి. నీ స్తోత్రం. కృప చూపుట ఎందు ఐశ్వర్యవంతుడు ఏవై ఉన్నావు. నీ కృప లేకుండా క్షణమైనా మేము బ్రతకలేము నాయనా. ప్రతిదినం, ప్రతి క్షణం, ప్రతి నిమిషం నీ కృప అమృతము చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. పునాది అయినటువంటి ఆ బండను మేము ఆశ్రయించడానికి సహాయం చేయండి. మాకు ఆధారం నీవే నాయనా. మనుషులు కొంతవరకే మాకు ఆధారం నాయనా. మాకు ప్రతి విషయంలో ఆధారంగా నిలిచి చీకటిలోనూ, గాఢాంధకారంలోనూ, పెను తుఫాన్లోనూ, శోధనలోనూ మేము తొట్టిల్లిపోకుండా మీలో స్థిరపరచబడటానికి, కదలని వారిముగా మేము నిలవటానికి, మాకు ఆధారముగా ఉన్న నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. చీల్చబడినటువంటి బండైన నిన్ను ఆశ్రయిస్తున్నాం. అవును ప్రభువా, మా కొరకై నువ్వు కొట్టబడ్డావు. మా కొరకు నేరస్తుడిగా, దోషిగా తల వంచుకొని నిలవబడ్డావు. మా యొక్క నిందను, మా అవమానమును, మా పాపమును నీ భుజముల మీద మోసావు. ఇలా నీలాగా ప్రభువా మా కొరకు ఎవరు బాధించబడగలరు?
మా శాపాన్ని ఎవరు భరించగలరు తండ్రి? ఇంత ఉన్నతమైన ప్రేమ, విశాలమైన హృదయముతో నా యొక్క ప్రతి పాపాన్ని నీ భుజం మీద మోసి నా కొరకు చేర్చబడినటువంటి నిన్నే ఆశ్రయిస్తున్నాను తండ్రి. నా కొరకు దెబ్బలు తిన్న నిన్నే ఆశ్రయిస్తాను ప్రభువా. సమృద్ధిగా నీ యొక్క ప్రేమను మేము పొందుకొని నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయండి. నా భారాన్ని మోసే బండ అయినటువంటి నిన్ను ఆశ్రయిస్తాం. నన్ను త్రోసివేయక, ఎంత బరువైనటువంటి అనుభవాలు ఉన్నప్పటికీ ఇంతవరకు మమ్మల్ని మోస్తూనే ఉన్నారు. కడవరకు మోయగలిగిన దేవుడు అయి ఉన్నావు. పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా మీరు మమ్మల్ని మోస్తూ ఉన్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇన్ని అనుభవాలు కలిగినటువంటి ఈ బండను మేము ఆశ్రయించాలని నీ సన్నిధిలో తీర్మానం చేసుకుని ఉండగా, తీర్మానించిన ప్రతి బిడను మీరు దీవించండి. బండ ఉన్నటువంటి నీలో ఉన్న ఈ ఆధ్యాత్మికమైన అనుభవాలు మేము అనుభవించి నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చేరివచ్చిన నిబిడలకు క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, చక్కటి ఆలోచనలను గ్రహించండి, మానసిక నెమ్మదినివ్వండి, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని దయచేయండి. శారీరకంగా ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేయండి. నీ కుమారుని ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృపను అనుగ్రహించి బలమైన సాధనంగా నీ చేతిలో వాడుకోనండి. మీరు అక్కడకు రాజ్యానికి నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, కృపాక్షేమములతో ప్రభువా నీ బిడ్డలను తిరిగి గృహాలకు నడిపించమని నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందరి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, సకల కోటి పరిశుద్ధులకు, అలాగే పావురము వలె బండను ఆశ్రయించాలని కోరిక కలిగిన ఒక్కొక్కరికి సదాకాలం కృపతోడయండి నడిపించుడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.